మాత్రం వేయాలి, మిగతా టైంలో వేయకూడదు. 1 గంటే మాత్రం ఉపయోగించాలండి. ఈ గంటే అండి ఇది చూడండి, దీన్ని మాత్రం ఉపయోగించాలి. మీ దగ్గర 2 గరిటెలు ఉంటాయి. ఒక గరిటెకి తోక ఉంటుంది, రెండో గరిటెకి వచ్చేసి చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఉన్న దానితో మాత్రమే సమర్పించాలి. స్వాహాకారానికి ఇది మాత్రం ఉపయోగించాలి. ఆ తోక ఉన్న గరిటె కింద పక్కన పెట్టండి, ఒక హోమగుండానికి కింద పెట్టేయండి. ఆ గుంట ఉన్నటువంటి దాన్నే వాడాలి. వాటిని సుక్స్రవాలు అంటారు. సుక్కుతో మాత్రమే వాడాలి, స్రవాన్ని వాడకూడదు. స్రవాన్ని ఎవరు వాడకూడదు, సుక్కుతో మాత్రమే ఆజ్యాన్ని స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయాలి. గణపతి శ్రీం హ్రీం క్లీం గ్లాం గం గణపతి సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం గణపతి వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం గణపతి వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం గణపతి వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం గణపతయ వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయ ఇదన్న మమ. అందరూ కూడా చెప్పండి. మమ సర్వత్ర దిగ్విజయ సిద్ధ్యర్థం దుర్గా సప్తసతీ పూర్వక చండీ హోమేన కరిష్యే. ఒకసారి అగ్నిహోత్ర నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా దుర్గా సప్తసతిలో 700 శ్లోకాలు ఉంటాయి, 13 అధ్యాయాలుగా ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా అమ్మవారు అవతారాలను ఎత్తి దుష్ట సంహారం చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సప్తసతి స్వాహ అన్నప్పుడు చండీ పరదేవతాయే నమః లేదా చండీ పరదేవత ఇదం నమః అనుకుంటూ కొద్దిగా నెయ్యను అదేవిధంగా మీకు ఇచ్చిన వరిపేలను సమర్పించండి. ఖాళీ స్వాహాకారం వేస్తే సరిపోదండి. పంతులు గారు ఇక్కడ శ్లోకాలు చెప్తారు, అది వినాలి. విన్నప్పుడు మాత్రమే చండీ సప్తశతి గురించి, ఆ భగవతి గురించి, అమ్మవారి గురించి అర్థం చేసుకోగలుగుతాం. అమ్మవారి ఆరాధన చేయడం అంత సులభం కాదండి, చాలా కఠినం. మనం ఆమె దగ్గరికి వెళ్ళి చేరుకోవాలి. ఆమెకు మన సంకల్పాన్ని చెప్పుకోవాలంటే ఆమె అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి. హోమం చేస్తే నెయ్యి వేస్తే కాదు, ఆ ఒక మంత్రాన్ని వినాలి. వింటే మాత్రమే మనం ఆ ఒక శక్తిని గ్రహించగలుగుతాం. ప్రథమోధ్యాయ మొదటి అధ్యాయం ప్రారంభమవుతుందండి. ఓం అస్య శ్రీ ప్రథమ చరిత్రస్య బ్రహ్మ ఋషి మహాకాళీ దేవత గాయత్రి ఛందః నందా శక్తి రక్తదంతికా బీజం అగ్నిస్తత్వం ఋగ్వేద స్వరూపం మహాకాళీ ప్రీత్యర్థే ప్రథమ చరిత్ర హవనే వినియోగః ధియానం ఖడ్గం చక్రగదేషు చాపరిఘాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. ఓం నమః చండికాయై. ఓం ఐం మార్కండేయ ఉవాచ స్వాహా. సావర్ణిస్సూర్యతమ మార్కండేయో వాచ స్వాహా. సావర్ణిస్సూర్యతనయో యో మనః కథ్యతేష్టమః నిశామయితదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ స్వాహా. మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః సపభూవ మహాభాగः సావర్ణిస్తనయో రమే స్వాహా. స్వారోజిషేందరే పూర్వం చైత్రవంశ సముద్భవ నామ రాజా సమస్తే క్షితిమండలే స్వాహా. तस्य बाले तस्सम्यक् प्रजाः पुत्राणि गौरसान् भविष्यत्र भूपाक्कोला विध्वंसनस्तदा स्वाहा. तस्य तैर भवद्युद्धमति प्रबलतन्निनः न्यूनैरपि सतैर्युद्धे कोला विध्वंसधरित स्वाहा. ततस्वपरमायातो निदेशाधिपो भवतु आक्रान्तस्य महाभागस्तैस्तदा प्रबलार्भिः स्वाहा. आद्यैर्बलिभिर्दुष्टैः दुर्बलस्य दुरात्मभिः कोशबलं चापहृतं तत्रापि स्फुरेत स्वाहा. ततो मृगया व्यायेन हृतस्वामिः स्वभूपतिः एकाकी हयमारुह्य जगामगहनं वरं स्वाहा. सदत्राश्रमत्राक्षेत्रीयमयस्य मेधसः प्रशान्तश्वापदार्गीयं नमनिशिष्योपशोभेदं स्वाहा. अस्थमकृत्यस्य कालं जमनिनादेन सत्कृतः इतश्चेतस्य विचरं